జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానగలవాడు అవుతాడు. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోడు. కీడును పాపులను నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. నీతిగా ఉంటే మేలు మనకి ప్రతిఫలంగా వచ్చిందంట. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. మనం ఒక మాట చెప్పుకున్నాం కదా, నీతిమంతుడు తన పిల్లలని ఆస్తికర్తలుగా చేస్తాడు. నీతిమంతుడు తన పిల్లల్ని ఆస్తికర్తగా చేస్తాడంట. మంచివాడు కూడా తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఒక తండ్రి మంచివాడు అయి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఎంతో నెమ్మది, సంతోషం, సమాధానం ఉంటుంది. ప్రతి రూపాయి జాగ్రత్తగా ఉంచుతాడు. తన పిల్లల కోసం ఆలోచిస్తాడు. మంచి తండ్రి ఏం చేస్తాడంటే పిల్లల కోసం ఆలోచిస్తాడు కదండి. తన ఖర్చు ఈరోజు వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేసుకున్నాంలే, తినేద్దాంలే, అయిపోయినాయిలే, రేపు ఎత్తుకున్నాంలే అనుకోడు. మంచి తండ్రి ఏం చేస్తాడంటే తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. పిల్లల కోసం సమకూరుస్తాడు. తన ఎంత సుఖ సౌఖ్యాలను వదిలిపెట్టేసేసి పిల్లల కోసం రాస్తాడు కదండి. మంచివాడైతే. మంచివాడు కాకపోతే నేను తిన్నానా, నేను కట్టుకున్నానా, నేను సిద్ధించానా, నేను తిరిగానా, నేను తాగానా, నాది ఆ లేడు వెళ్ళిపోతే నాకెందుకు అని అన్నాడు. మన ఒకళ్ళు చెప్తున్నాడు తండ్రి ఏం పని చేయడం. మరి ఏం పని చేయడానికి మరి తాగుతాడన్నా, తాగడానికి డబ్బులు ఎట్లా వస్తాయి అబ్బాయి అన్నాడు. అంటే తాగడానికి తెచ్చుకుంటాడు డబ్బులు, పనికి వెళ్ళి తాగడానికి తెచ్చుకుంటాడు డబ్బులు. తాగడం కోసమే పనికి వెళ్తాడంట. ఏం లేదంట, తాగడానికి మాత్రమే పనికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుని తాగుతాడంట. మరి నువ్వు తెచ్చుకున్నట్టు తాగుతున్నావు, మరి భార్య పిల్లలు మరి వాళ్ళు తింటే ఎట్లా అంటే ఉన్నారు వస్తానండి, లేని రోజు పోతుంది అంటాడు. మంచిదండి. ఉన్నారు వస్తానండి, లేని రోజు కష్టపడిపోవాలంట. అది తండ్రి కదా, తండ్రి బాధ్యత అది. అయితే పాప తల్లి కొడుకు ఇద్దరు కలిసి కష్టపడి వాళ్ళ చెల్లికి పెళ్లి చేశారంట. 5 లక్షలు పెట్టి మంచిగా 3 లక్షలు 4 లక్షల కట్నం కొంచెం మంచిగా మళ్ళీ తిరిగి మాకెళ్ళి చూడకోకుండా ఉండేలాగా సంబంధం ఇచ్చి వాళ్ళకి అసలు పొలం ఉందంట, మంచి ఇల్లు ఉందంట అంటే ఏదో చెప్పాడు. మంచి స్థితమ్మ, అందుకని మేము కష్టపడైనా అప్పు చేసైనా మా చెల్లిని మంచి సంబంధం ఇచ్చాము, అప్పులు తీరుస్తాము అమ్మ, నేను కష్టపడి అప్పులు తీరుస్తా వస్తున్నాను అని చెప్పాను. ఏంటంటే ఆ తండ్రి వల్ల ఏం లాభం లేదు. తండ్రి ఉన్నాడని మాత్రం పేరుకి మాత్రం ఉన్నాడు. వండితే తింటాడంట, శుభ్రంగా అవతల రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడంట. తాగాలనిపించినప్పుడు పనికి వెళ్తాడు, తెచ్చుకొని తాగుతాడు. అది తండ్రి. అలాంటి తండ్రులు ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ పిల్లలకి ఏం మాదిరిగా ఉంటారు? పిల్లలు మా తండ్రి మంచోడని చెప్పుకుంటారా? పిల్లల దగ్గర మంచి పేరు ఉందా? మంచి పేరు ఉంటుందా పిల్లల దగ్గర? తల్లిదండ్రులు మనం సరిగ్గా పిల్లల ఎదురు సరిగ్గా లేకపోతే మన గురించి ఏం చెప్పుకుంటారు బయట? ఒక పిల్లోడు వచ్చేమో మా తండ్రి మంచోడు రా, మా తండ్రి కష్టపడతాడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడు అని ఒక పిల్లోడు చెప్తే, ఇంకో పిల్లోడు వచ్చేమో అరే మా తండ్రి అసలు పదే చేయడుగా, తాగుతాడు, తిరుగుతాడు, మమ్మల్ని పట్టించుకోడు అని ఇంకో పిల్లోడు చెప్తుంటాడు. కదండి సమాజంలో అలాగే జరుగుతుంది. ఆ పిల్లోడు చెప్పినప్పుడు నాకు చాలా బాధేసింది. అప్పుడు తీర్చామమ్మా, చాలా వరకు తీర్చామమ్మా, అమ్మ నేను తెలిసి ఇంకా చాలా తక్కువ ఉంది, 1,00,000 ఉందంట. ఆ అప్పు తీర్చడానికి పిల్లోడు ఎంత కష్టపడుతున్నాడు అంటే తండ్రి ఉన్నాడు కానీ తండ్రి బాధ్యత కొడుకు తీసుకున్నాడు. కొడుకు తీసుకొని ఆ ఇంటిని నడిపిస్తున్నాడు. నాకు పిల్లోడు చాలా మంచోడు అనిపించింది నాకు. కానీ ఆస్తి ఉందంట, ఒక 1 కోటి రూపాయలు 1.5 కోటి ఆస్తి ఉంది. కానీ ఇంకా అది
పంచుకోవాలి, పంచుకుంటారట. కాబట్టి మంచి వారికి ఎప్పుడు మేలే జరుగుతుంది కదండి. పిల్లవాడు చాలా మంచివాడు. ఆ తండ్రి కాలంలో మేలు జరగకపోయినా కష్టాలు పడ్డా పిల్లవాడి తరంలో దేవుడు వాళ్ళకి మేలు చేస్తాడు, మంచివాడు కనుక. ఆ పిల్లాడి బాధ్యత పొందడానికి వెళ్ళాడు, ప్రార్థన చేయండి. ఇంకా మంచిగా నేను ఉండాలి అనే ఆశ, మా అమ్మని మంచిగా చూసుకోవాలి అనే ఆశ. ఇప్పుడు ఆ తండ్రికి ఏదైనా రేపు ఏదైనా వచ్చిందనుకో పిల్లోడే చూడాలిగా. ఎలాంటి తండ్రి అయినా సరే ఇక మరి తండ్రేగా, జన్మనిచ్చాడుగా, చూడాల్సిందే. కాబట్టి అంట మంచివాడు తన పిల్లలని మంచిగా ఉండాలి. మన గురించి మన పిల్లలు, మనం ఉన్నా లేకపోయినా, మనం రేపు చచ్చిపోయినా సరే మన పిల్లల గురించి మన పిల్లలు మన గురించి మంచి సాక్ష్యము చెప్పాలి. నా తండ్రి ఇంత కష్టపడి నేను చదివించాడు, నా తండ్రి ఇంత కష్టపడి మాకు తీసుకొచ్చి పెట్టేవాడు. కొంతమంది పిల్లల తండ్రులు పాపం పొలం నుంచి వచ్చినా, ఎక్కడికైనా ఉద్యోగాల నుంచి వచ్చేటప్పుడు పిల్లలకి తినడానికి ఏమి ఉండవని నీరు పొట్లాలు కొనుక్కొచ్చి నిద్రపోతున్నా సరే లేపి అడగబెడతారు కదా. నిద్రపోతున్నా సరే లేపి పిల్లలకు పెట్టాలి అనేటువంటి ఆశ. అలాంటి మంచి తండ్రుల గురించి వాళ్ళు చెప్పరా రేపు పెద్ద అయినాక. మా నాన్న కష్టపడి నిద్రపోతున్నా సరే లేపి మాకు పప్పలు తీసుకొచ్చి పెట్టేవాడు. మంచి పేరు సంపాదించుకోవడం మనకి అంత కష్టం అండి. మంచి పేరు సంపాదించుకోవాలి కదా. ధనధాన్యాల కన్నా మంచి పేరు పోరదగ్గింది. ఎండి బంగారాల కంటే మంచి పేరు పోరదగ్గింది. మనం మంచి పేరు తెచ్చుకోవాలి మన కుటుంబాల్లో. అవన్నీ నేర్చుకోవాలి. మనం దేవుడు కలిగినటువంటి మనం అన్నీ నేర్చుకోవాలి. భార్యలను ఎలా చూడాలి, భర్తలను ఎలా చూడాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి. కొంతమంది ఏంటంటే పిల్లల ముందే పోట్లాడుకుంటారు, పిల్లల ముందే తిట్టుకుంటారు, పిల్లల ముందే కొట్టుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు కూడా అవి నేర్చుకుంటారు కదండి. పిల్లలు కూడా అవి నేర్చుకుంటారు. అవి నేర్చుకొని రేపు కూడా మా అమ్మ మా నాన్న ఇలా చేసేవాళ్ళు కదా, మేము కూడా అదే అట్లా తయారు. వాళ్ళు మన ఒకవేళ ఏదైనా కష్టం ఉన్నా బాధ ఉన్నా మంచిగా ఏంటంటే పిల్లలు లేనప్పుడు మాట్లాడుకోవాలి. కష్ట సుఖాలు పిల్లలు లేనప్పుడు మాట్లాడుకోవాలి. పిల్లల ముందు మనం మాట్లాడుకుంటే మనం తల్లిదండ్రులు చులకనైపోతాం, పిల్లలకి చులకనైపోతాం, మనం లెక్క చేయం. అందుకనే ఏదో పెళ్లి చేసుకున్నాం బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతాం అట్లా కాదు. చాలా జాగ్రత్తగా, చాలా జ్ఞానంగా మనం కాపురం చేయాలి. పిల్లల ముందు ఎట్ట పడితే అట్లా ఉండకూడదు, ఎలా పడితే అలా మాట్లాడుకోకూడదు. ఏదైనా సమస్య ఉంటే పిల్లలు లేనప్పుడు మాట్లాడుకోవాలి. అవన్నీ మనకి బైబిల్ నేర్పిస్తుంది. మంచి అంతా బైబిలే నేర్పించింది మనకి. చెడంతా లోకంలో ఉంటుంది, మంచి అంతా దేవుల్లో ఉంటుంది. ఆ దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి. మనం భక్తి చేసాం. మనం లోకస్తుల వలె ఉండకూడదు. మనం లోకంలో ఉన్న వాళ్ళ వలె వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు, వాళ్ళు ప్రవర్తించినట్టు మనం ప్రవర్తించకూడదు. మనకి కొన్ని కట్టడలు, ఆజ్ఞలు మనకి బైబిల్లో రాసింది ఎలా ఉండాలి అని. జ్ఞానాన్ని గురించి ఎంత రాశారు. జ్ఞానైన సొలొమోను, ఈ సామెతలంతా జ్ఞానమేగా. జ్ఞానము, నీతి, యథార్థత, భక్తిహీనత, బుద్ధిహీనత, ఇవి కావాలా నీకు, ఇవి కావాలా. మన ఇప్పుడు ఈ బైబిల్లో నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏవి? మంచి నేర్చుకోవాలి, అంతే కదా. మంచి నేర్చుకోవాలి. అంతేగాని జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇల్లు పట్టుకుంటుందని ఎందుకు చెప్పాడు స్త్రీలకి? అన్ని పరిస్థితుల్లో జ్ఞానంగా ఉండాలి. పిల్లల విషయంలో కూడా చాలా జ్ఞానంగా ఉండాలి కదా. మగవాళ్ళు కూడా చెప్పారు, ఆడవాళ్ళకైతే చెప్పింది, స్త్రీతోనంట జ్ఞానం కలిగి కాపురం చేయాలంట. బుద్ధిహీనుడు ఏమీ జ్ఞానం కలిగి ఏం మాట్లాడతాడు? జ్ఞానం కలిగి ఏం మాట్లాడతాడు? జ్ఞానం లేదు, ఏమి లేదు. పిల్లల ముందు కొట్టేస్తారు, పిల్లల ముందు తిట్టేస్తారు. చెడ్డ తండ్రి అనిపించుకోవడానికే తప్ప ఇంకేమీ లేదు. చెడ్డ తల్లి అనిపించుకోవడానికి తప్ప ఇంకేమీ లేదు. కానీ మనం అట్లా ఉండకూడదు. మనం
బైబిల్లో ఉన్న ప్రతి మంచిని మనం నేర్చుకోవాలి. నీతిని నేర్చుకోవాలి, యథార్థత నేర్చుకోవాలి, ఆజ్ఞ గైకొనటం నేర్చుకోవాలి, పరిశుద్ధత నేర్చుకోవాలి. యేసు ప్రభు చెప్పినటువంటి బోధనలో అనేకమైన మాటలు ఉన్నాయి కదా ఆయన బోధలు. అంటే 4 సువార్తలు కూడా అవే బోధలు. ఆయన 3.5 సంవత్సరాలు భూమి మీద ఉండి ప్రకటించిన సువార్తే కదా ఈ 4 సువార్తలు. ఎన్ని నేర్పించాడు? 5వ వచనం కాడి నుంచి 3 అధ్యాయాలు 8వ వచనం వరకు. ఆ 8వ వచనం స్టార్టింగ్ ఉంటుంది. ఆయన కొండ దిగి వచ్చి, అంటే అప్పటి వరకు కొండ మీదనే ఉన్నారు. 3 రోజులు కొండ మీద ప్రసంగం అంటారు కదా. ఆ 3 రోజుల ప్రసంగం ఏంటంటే 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. 8వ వచనం వచ్చేసరికి ఆయన కొండ దిగి వచ్చి అని ఉంటుంది. ఆ 3 దినాలు సువార్తే ఈ 4 సువార్తలు కదండి. ఆ 3 అధ్యాయాలలో ఉన్న మాటలను మన హృదయంలో తీసుకుంటే, మనం వాటిని నేర్చుకుంటే ఇంకా ఈ లోకంలో దేని వైపు కూడా మనం చూడనే చూడాలి. యేసుప్రభు చెప్పినట్లయితే ఆ 3 రోజులు చేసిన బోధ మనం నేర్చుకున్నట్లయితే, అంటే ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎలా ప్రేమించాలి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, ఇతరులను ఎలా ప్రేమించాలి, దేన్ని ద్వేషించాలి, దేన్ని ప్రేమించాలి, ఏమి అడగాలి, ఏమి అడగకూడదు, ఇవన్నీ కూడా ఆ 3 రోజుల ప్రసంగంలో, కొండ మీద ప్రసంగంలో ఉన్నాయి. అంటే మనిషి భూమి మీద బ్రతకటానికి, దేవుడి కోసం బ్రతకటానికి ఆ 3 అధ్యాయాల్లో ఉన్న మాటలు తీసుకుంటే మనకు చాలా